ఏమండి, ఇక్కడ భాస్కర్ గారిని ఒక ఆయన. ఎవరు కావాలండి? భాస్కర్ గారు మీ ఇంటి కోసం వెతుకుతుంటే మీరే దొరికారు. అదృష్టవంతులకే అలాగే దొరుకుతారు రండి. ఇదే మా ఇల్లు. అవును, ఆయన రాలేదే? చాలా పని ఉందట, నన్ను వెళ్ళమన్నారు. బాలేవారే, ఊరికి ముందే ఆయన వస్తున్నారు మరి. ఆయన అంతేలేండి. అరే చూడు, నువ్వు ఇలా పడుతూ ఏదైనా పగలగొట్టావంటే మా ఇంటి ఓనరు అద్దెతో పాటు కలిపి పిండేస్తాడు. ఇంకా నడిస్తే అద్దె పెంచుతారన్నారు కదా. పెంచినా పెంచొచ్చు, ఎవరు చేశారు? ఏంటి, ఏమైంది? ఒంట్లో బాగాలేదు. ఏ ప్రతిదానికి కారణాలు ఉండవు. సరే, తారొచ్చింది. ఏం చేయమంటారు? ఎదురండి మాలేయమంటారా? ఆవిడ మా ఇంట్లో కూర్చోబెట్టి మన ఇద్దరు కీచులు అడుకుంటే ఆవిడ వింటే మళ్ళీ ఇంటికి రాదు, మిమ్మల్ని ఇంటికి రానివ్వదు. అక్క ఏమిటి, పడుకున్నారేమిటి? ఏం లేదు, పొద్దు నుంచి ఒకటే తలనొప్పి. తారొచ్చింది, తార. నమస్కారం. నమస్కారం. మరి కాఫీ పెట్టవు? ఏం లేదు, తలనొప్పి వచ్చినప్పుడు చికాగ్గా ఉంటుంది. తారా, ఇది మా బెడ్రూమ్. బాగుంది కదా? బాగుంది. ఇప్పుడు మా అమ్మాయి. అవును, నీకు తెలుసు కదా, మీ ఇంటికి వచ్చాగా. మీ ఇద్దరు మాట్లాడతామని వస్తానా? అలా చిరుపురులు అంటే కాస్త నవ్వుతూ మాట్లాడితే నీ సమయం పోయింది. ఏం పోతుందా? దొడ్లో పూల ముక్కలు అవి వేస్తే చాలా అందంగా ఉండేది కదా. అందాలు చందాలు సంసారం చేసుకునే వాళ్ళకేం తెలుస్తాయి. తారా, ఇది మా వంటగది. బాగుంది కదా? అవును, నేను మర్చిపోయాను, నువ్వు మా ఇల్లు చూడలేదు కదా. బాగా చూపిస్తారా? ఇల్లు పెద్దయినా అద్దె మాత్రం చాలా తక్కువ. నేను వెళ్ళొస్తానండి. అప్పుడేనా? చూడాలని వచ్చాను, చూశానుగా, పెడతాను. కూర్చోతారా? మీ అక్క ఏమనుకుంటుంది? అదే అర్థం కావడం లేదు. పర్వాలేదు, కూర్చో కూర్చో. అరే, అప్పుడే చేసేవే. కూర్చోండి. దర్జాగా పక్క పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి నాకు అవతల చాలా పని ఉంది. ఏ అంత వేడిగా ఉందా? కాసేపు ఆగితే అదే చల్లారిపోతుంది. తీసుకో. డికాక్షన్ సరిపోయిందా? చాలా స్ట్రాంగ్. మా అమ్మ ఎప్పుడు అంతే. అదే ఇష్టం కాపోయి. ఇష్టం కాదు, అలవాటు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. కొందరికి పెళ్లి కాని వాళ్ళతో తిరగాలని ఉంటుంది, కొందరికి సిగ్గు నీ తెదిలేసి పెళ్ళైన వాళ్ళతో కూడా పులకాలని ఉంటుంది, మరి కొందరికి వెళ్ళిన తర్వాత రెండు తీసేస్తానండి. నేను వెళ్ళొస్తానండి. అప్పుడేనా? ఎక్కువసేపు కూర్చోవడం నాకు అలవాట్లేదండి. వస్తాను. మీరెక్కడికి? మీరు ఉండండి. అక్కర్లేదు, ఉండండి. మీరు చేసిన త్యాగానికి నేను ఊహించుకున్న మనిషి వేరు కావచ్చు, కానీ ఊహలు నిజాలు కావు తారా. మనిషి నిజంలో బ్రతుకుతాడు, ఊహల్లో జీవిస్తాడు. ఆవిడకు బహుశా నా మీద అనుమానం ఉందో ఏమో. అంతా నీ భర్తలాగానే ఉంటారా తారా? నిన్న ఆయన ఏమన్నారు? ఏమంటారు? ఒక మంచి స్నేహితుడిని పరిచయం చేసినందుకు అభినందించారు. ఆయనకి నా గురించి పూర్తిగా తెలుసా? మన స్నేహం గురించి కూడా తెలుసు. పెళ్లికి ముందు అన్నీ చెప్పాను. మీరు ఏ పరిస్థితిలో ఆమెను పెళ్లి చేసుకున్నారో కూడా చెప్పాను. ఏమన్నారు? మిమ్మల్ని అభినందించారు, నన్ను అభిమానించారు. అన్నీ తెలిసి ఆయన నన్నంత గౌరవించారు. ఏమీ తెలియకుండానే ఇవి నిన్నంత అవమానించింది. అవమానించలేదు, ఏమీ తెలియదు కనుకనే అనుమానించింది. ఆమె గురించి తెలిసి ఉంటే మిమ్మల్ని పిలిచి ఉండేదాన్ని కాదు, నేను ఇక్కడికి వచ్చి ఉండేదాన్ని కాదు, మీ మనసు బాధ పెట్టి ఉండేదాన్ని కాదు. నా కారణంగా మీ సంసారంలో కలతలు రాకూడదు. అందుకే ఇంకెప్పుడు మీకు కనిపించను. తారా, నేను వెళ్ళొస్తాను. ఇప్పటికే ఆమె ఏవేవో ఊహించుకుంటుండొచ్చు. మీరు వెళ్ళండి. వస్తాను. పాపా.